నగరానికి దీటుగా పిఠాపురం పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రణాళిక సిద్ధం చేశారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, జనసేన పార్టీ 5 మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ తెలిపారు. పిఠాపురం పట్టణం మున్సిపల్ కళ్యాణ మండపంలో మున్సిపల్ కమిషనర్ కనకారావు అధ్యక్షతన సర్వేక్షణ శిక్షణ కార్యక్రమం పారిశుద్ధ్య కార్మికులకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఓదూరి కిషోర్, బీజేపీ నాయకుడు గండి కొండలరావు హాజరయ్యారు. ముందుగా సర్వేక్షణ కార్యక్రమం గురించి మున్సిపల్ కమిషనర్ కనకారావు వివరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఓదూరి కిషోర్, గండి కొండలరావు ప్రసంగించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు కిట్లను పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి ఎంత చిత్తశుద్ధి ఉందంటే ఆయన ఎలా భావిస్తారంటే పిఠాపురం నియోజకవర్గాన్ని మన ఇల్లుని ఎంత శుభ్రంగా అయితే ఉంచుకుంటామో అదే విధంగా సభ్యులుగా పిఠాపురం నియోజకవర్గాన్ని కూడా ఆయన అంతే శుభ్రంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మన పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు. మనం కూడా మన బాధ్యతగా మనం ఎంత అయితే సహకరిస్తామో అధికారులందరికీ కూడా పారిశుద్ధ కార్మికులకి వీళ్ళందరికీ కూడా మన సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత, వారు ఒక్క బాధ్యతే కాదు మన నాయకులందరి బాధ్యత. అన్ని పార్టీలు కలిసి మన పిఠాపురాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచుకునే బాధ్యత మన ప్రతి ఒక్కరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పిఠాపురం అనేది ఇక్కడ ఏం జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంటుందండి. అది మాత్రం ప్రతి ఒక్కరు గమనించాలి. ఎవరు ఎన్ని చేసినా సరే అది పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారని మాత్రం ఎట్టి పరిస్థితులను మర్చిపోకండి అనేది తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. ముందు కమిషనర్ గారు ఆర్థికంగా మున్సిపాలిటీ తట్టుకునే పరిస్థితులు లేవని చెప్పేసి ఆయన లెటర్ పెట్టడం జరిగింది. ఆ రకంగా మనం పిఠాపురం మున్సిపాలిటీలో ఈ సిబ్బందిని తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ పిఠాపురానికి ఆ రోజుల్లో 23 కోట్ల రూపాయలతో వాటర్ స్కీమ్ తేవడం జరిగింది. ఇక్కడ చెప్పాలి చెరువులో అక్కడ కూడా సిబ్బంది అవసరం. ఆ సిబ్బందికి కూడా మనం ఆ రోజు అప్లై చేయడం జరిగింది. ఈ రోజుకి కూడా మనకి అక్కడ సిబ్బంది కొరత ఉన్నమాట వాస్తవం. కానీ మొన్న వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు సమస్యని అడగడం, వెంటనే దాన్ని ఆచరణలో పెట్టడం, 40 మంది సిబ్బందికి ఉద్యోగ అవకాశాలు మీ శానిటేషన్ సిబ్బంది కోసం చేసినటువంటి ఈ రోజున మీ అందరూ కూడా ఈ ట్రైనింగ్ క్లాస్ కి ఎందుకు పిలిపించారంటే మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున పిఠాపురం ప్రజల యొక్క ఆరోగ్యం కానీ అన్ని కూడా మీ యొక్క సేవల వలన పిఠాపురం శుభ్రంగా ఉండాలి, ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది జరగకూడదు, అలాగే మిమ్మల్ని గౌరవ వేతనాలు ఇచ్చి మంచి వేతనాలు ఇచ్చి మిమ్మల్ని ఈ పోస్టులకి అర్హులుగా ఎవరైతే ఉన్నారో మీ రెల్లి కుటుంబం కావచ్చు, ఈ పిఠాపురం పట్టణంలో ఉన్న వారికే ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకే మీ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అవన్నీ కూడా పెద్దలు చూస్తారు. ఏ రకంగానూ కూడా ఎవరు సిఫార్సు లెటర్ ఉండదు అని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఇందులో ఎక్కువ మంది ఉండొచ్చు, 40 పోస్టులు ఉన్నాయి, 100 మంది ఉండొచ్చు. కానీ మీరెవరు కూడా ఇందులో ఏదో ఎవరో సిఫార్సు చేశారని ఇంకోటని మీరు పెట్టుకోక్కర్లేదు. 100% జెన్యూన్ అత్యవసరం ఉన్న వ్యక్తులకి ఈ పోస్టులో పనిచేసే వ్యక్తికి ఈ దక్కుతాయని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ ట్రైనింగ్ క్లాస్ తీసుకుని ఈ పిఠాపురం పరిశుభ్రంగా ఉండే విధంగా, పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా చెయ్యాలని చెప్పి మనసావాసం కోరుకుంటూ సెలవు. వీరితో పాటు మన మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం మెరుగుపడాలనేటువంటి ఉద్దేశంతో మరి మన శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల వల్ల మొత్తం పిఠాపురం పట్టణం అంతా కూడా సరిగా పారిశుద్ధ్యం నిర్వహించలేకపోతా ఉన్నాం. దానికి కారణం పారిశుద్ధ్య కార్మికులు కొద్దిగా తక్కువగా ఉండటం అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుని మరి వీరు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వారికి తోడుగా మరొక 40 మందిని మన మున్సిపాలిటీకి కొత్తగా తీసుకోవాలనేటువంటి
నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి 72 మందికి తోడుగా మరొక 40 మందిని మరి తీసుకోవడానికి నిర్ణయించడం జరిగింది. మరి ఈ రోజు ఏదైతే మన అప్పటి నుండి పనిచేస్తున్నటువంటి సోదరులు పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం, అలాగే కొత్తగా తీసుకుపోయే వారి కోసం ఈ రోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మొట్టమొదటిగా మీరందరూ కూడా రాత్రింబవళ్ళు కూడా ఈ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం కష్టపడేటువంటి మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండడానికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తలతో పాటు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి దాని మీద ఈరోజు మరి ఇక్కడ మీ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం, అలాగే త్వరలోనే కొన్ని ఆధునిక యంత్రాలు కూడా మన పట్టణానికి, పిఠాపురం పట్టణానికి రాబోతా ఉన్నాయి. ఆ యంత్రాలను కూడా ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అనేటువంటి దాని మీద కూడా కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం, అలాగే ఏదైనా మరి పారిశుద్ధ్య కార్మికులు రాత్రింబవళ్ళు పనిచేసేటప్పుడు అనేకమైనటువంటి ప్రమాదాలకి గురవునప్పుడు, మరి మనం యాక్సిడెంట్ కానీ ఏదైనా గురైనప్పుడు మనకి ఏ విధంగా ప్రభుత్వాలు సహాయం అందిస్తాయి, మనం ఏ విధంగా మనకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అప్పుడు మీకు తెలియజేయడం కోసం, అలాగే ఎప్పుడైనా